మీ స్కూల్కి వెళ్తున్నారు దేనికో తెలుసా? ఈ విషయం మీ క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమైనట్లు చెప్పడానికి. కాలేజ్కి వెళ్తున్న పిల్లలు ఎందుకు వెళ్తున్నారు మీకు అర్థమవుతుందా? కాలేజ్కి వెళ్తున్న పిల్లలు మీరు కాలేజ్కి ఎందుకు వెళ్తున్నారో తెలుసా? ఉద్యోగం కోసమేమో చదువుకోవడం అనుకుంటున్నారు. చదువు ఉద్యోగం కోసం కాదు, దేవుని కోసం సాక్ష్యం ఇవ్వడానికి. చదువు ఉద్యోగం కోసం కాదు. కావాలంటే చూడండి, బైబిల్ చూపిస్తాను. పని ఎందుకు, చదువు ఎందుకు? బైబిల్ చూద్దాం. చూడండి మాట ఒకసారి. ప్రసంగి గ్రంథం, ఈ మాట చదువుతున్నాం. ప్రసంగి గ్రంథం చూడండి, చాలా మంచి మాట మనం చదువుకుంటున్నాం. 9వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు. బైబిల్ మధ్యలో 561 పేజీ, కామన్ ఫాంట్ తెలుగు బైబిల్, 561 పేజీ. చూడండి, అసలు క్రిస్టియన్ పర్స్పెక్టివ్ మారిపోవాలి. జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి దేవుడిచ్చిన 4 ఏరియాలు, జీవితాన్ని నిజంగా సంతోషించి ఆనందించడానికి దేవుడిచ్చిన 4 ప్రత్యేకమైన ఏరియాలు. ఆ ఏరియాల్లో వర్క్ ఒకటి, 4వది. దానికి ముందు అమ్మ నేనే చదువుతాను, సమయం అయిపోయింది కదా, చివరికి వస్తున్నాం. చదువుతున్నాం చూడండి, 561 పేజీ, కామన్ ఫాంట్ తెలుగు బైబిల్. అయితే ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనసుతో నీ ద్రాక్షరసము తాగుము. చూసారా, దేవుడు జీవితం ఇచ్చి ఆ జీవితంలో నువ్వు ఎంజాయ్ చేయడానికి ఇచ్చిన ప్రాముఖ్యమైన ఏరియా ఏంటంటే తినడం, రుచులు. ఎక్కువ మాట్లాడలేం. ఒకవేళ కేవలం జీవితంలో ఆహారం తినడం అనేది కేవలం బతకడం కోసం అయితే అందరికీ కలిపి గడ్డిచ్చి, బాబు గడ్డి అందరూ తినండి, ఇదే మీకు ఆహారం అని చెప్పేవాడు. ఇన్ని రుచులు, ఇన్ని రంగులు ఎందుకు? ఆంధ్రాలో పుట్టి పెరిగి, అదే తెలుగు రాష్ట్రాల్లో పుట్టి పెరిగి ఒకసారి ఆ ఒరిస్సాకి వెళ్తే తెలుస్తుంది, అయ్య బాబోయ్ దేవుడు నన్ను ఆంధ్రాలో పుట్టించి ఎంత ఆశీర్వదించాడో, ఇంకా ఆశీర్వదించి అడుగుతున్నాం. అక్కడికి వెళ్తే ఒకటే భోజనం, అన్నిట్లో బెల్లం, తర్వాత బంగాళదుంప. అదే ఆంధ్ర, ముఖ్యంగా ఈ మీరున్న ఏరియా చూస్తే అబ్బబ్బబ్బా, ఒక్కొక్క ఇడ్లీ అంట, వడ అంట, ఈ పూరి అంట, గారెంట, ఎన్నని చెప్పని ఇప్పుడు ఒక్కొక్క టేస్ట్ ఏ రేంజ్లో ఉంటుంది అసలు. అయ్య బాబోయ్ పాస్టర్లో మాట్లాడుతున్నానంటే ఈయన మంచి ఫుడ్ బాగా తింటాడు అనుకుంటారేమో. దేవునికి స్తోత్రం. నేను తిన్నట్టు ఎవరో తినరు. ఎందుకంటే తిని నేను ప్రభువుని ఆరాధించినట్లు ప్రపంచం మొత్తంలో ఆవిడెప్పుడు ఆరాధించుంటాడు. నిజంగా దేవునికి స్తోత్రం. తినడం కేవలం బతకడం కోసం, ఆయుష్ కోసమే అనుకుంటే గడ్డి పెట్టి అందరూ బతకడం బాబు ఇదే తినంటే దానికి అలవాటు పడిపోయే వాళ్ళం. కానీ ఆ వాసన చూసారా, వాసనతోనే ఆకలి పెరిగిపోతుంది. ఆ రంగు చూసారా, వంట రంగు, ఆ రంగుతోనే ఆకలి పెరిగిపోతుంది. ఎన్ని రకాల పదార్థాలు ఉన్నాయి చూసారా. ఒక కీర్తనలో దేవుడు చెప్పాడు, ఉదయ సాయంత్రపు, చాలా మంచి మాట మిస్ అయిపోయాను. మార్కెట్కి వెళ్ళిన ప్రతిసారి చూడండి, ఇన్ని కోట్ల మంది జనాలు ఉన్నారు దేశంలో. ఉదయానికి అందరూ కొనుక్కొని తీసుకెళ్ళిపోగా ఇంకా మిగిలిపోతుంది. పచ్చని కూరగాయలు తిండి. సాయంత్రం మరలా కొనడానికి వస్తారే మార్కెట్కి, మళ్ళీ చూడండి పచ్చగా ఫుల్గా కలకల్లాడుద్ది. ఇది బైబిల్లో చెప్పిన ఒక మాట, ఆ మాట గుర్తు రావట్లేదు. అది ఏంటి? ఉదయ సాయంత్రం ఉత్పత్తులు. ఉదయానికి ఎంత ఉత్పత్తి, మనుషులకి ఆహారానికి ఎంత కావాలంత రెడీ చేస్తున్నాడు రాత్రి. మళ్ళీ సాయంత్రం రాత్రి వాళ్ళు తినడానికి సాయంత్రానికి ఎంత కావాలంత ఉత్పత్తి రెడీ చేస్తున్న దేవుడు ఈ బైబిల్లోనే ఉందన్నమాట. కీర్తనల గ్రంథం 65:8. చాలా సంతోషం, థ్యాంక్స్ అన్న. నేను మర్చిపోయినది ఇప్పుడు మా చర్చిలో చెప్పుకున్నది. కానీ చూసారా ఎంత విచిత్రం, మీరు మార్కెట్కి వెళ్ళిన ప్రతిసారి అన్న 65:8 వచ్చింది కదా, అది గుర్తుపెట్టుకొని దేవానికి స్తోత్రం. నువ్వు నమ్మదగిన వాడు, ఇజ్రాయెల్కే కాదు ఈవెన్ ఇండియాకి. ఎక్కడెక్కడ ప్రతి పూట తిండి జనాలు కొనుక్కోవడానికి, తీసుకోవడానికి రెడీగా సిద్ధంగా ఉందో, నీవు నమ్మకంగా మనుషులందరినీ పోషించడానికి రెడీ చేస్తున్నావు, ఫుడ్ రెడీ చేస్తున్నావు. ఇలాగా ఇన్ని అద్భుతమైన ఆహారాలు పెట్టింది మన ప్రభు. కాబట్టి ఇదిగో దేవుణ్ణి భక్తిగా ఉండడం, ఆరాధించడం అంటే ఏంటో తెలుసా? దేవుడిచ్చిన మంచి ఆహారం సంతోషంగా తినడం, ఇతరులకి పెట్టడం. 8వ వచనం, ఇది ఎక్కువ మనం చెప్పుకోలేం. 8వ వచనం, ఇది వరకే దేవుడు నీ క్రియలను అంగీకరించను. ఈ మాటలో ఉంది సిద్ధాంతం చాలా పెద్దది. దీని గురించి మాట్లాడుకుంటే నన్ను తిట్టుకుంటారు కొంతమంది. దాని అర్థం మార్చి ఎవరో ఫీల్ అవుతారని దాని అర్థం మార్చి చెప్పేసి అయ్యగారులు చాలా మంది ఉన్నారు. అది నా మెసేజ్ కాదు. నా మెసేజ్ 4వ పాయింట్ కోసం కాబట్టి వెళ్ళిపోదాం. 8వ వచనం తర్వాత మాట, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయొద్దు. అంటే జీవితాన్ని ఆనందించడానికి దేవుడిచ్చిన రెండో ఏరియా ఏంటో తెలుసా? గుడ్ లుకింగ్, మంచిగా కనిపించడం. తలకు నువ్వు తక్కువ చేయొద్దంటే కొద్దిగా నీట్గా, చక్కగా, అందంగా, నీ వల్ల ఎంత అవుద్దో అంత చక్కగా, డీసెంట్గా, చక్కగా కనిపించాలి. నీ వస్త్రాల గురించి అలంకరణ అంటే మరీ ఎక్స్ట్రీమ్గా దేవుడు చెప్పలేదు, దానికి మళ్ళీ తిట్టారు, కోపడ్డారు. ఇక్కడ ఉన్నది ఏంటో తెలుసా? జీవితాన్ని చూడండి. మీకు అసలు ఫ్యాషన్ వరల్డ్కి ఈ మాట వినాలి ఈ సందర్భంలో. ఫ్యాషన్ వరల్డ్ ఉంది కదా, ఫ్యాషన్కి సంబంధించిన వరల్డ్ ఉంది కదా, వాళ్ళకి బిబ్లికల్ బేసిస్ ఈ వచనమే. జీవితాన్ని ఎంజాయ్ చేయాలంటే ఫ్యాషనే, గుడ్ లుకింగ్, మంచిగా కనిపించాలి, హెయిర్ స్టైల్ అండ్ డ్రెస్ సెన్స్. ఈ మాట నేను చెప్పలేదు, సొలొమోన్ గారు చెప్తున్నారు. ఆఫ్ కోర్స్ దేవుడు రాయమంటేనే రాయిస్తున్నమాట. జీవితాన్ని ఆనందించి ఆశీర్వదించే దేవుడు ఇస్తున్న రెండో ప్రాముఖ్యమైన ఏరియా గుడ్ లుకింగ్. లేనివి తెచ్చి అనవసరమైన ఎక్స్ట్రాలు చేసుకోకూడదు. మళ్ళీ అప్పులు చేసి ఎంతలో ఇచ్చాడో అందులో చక్కగా ఉండాలి, చక్కగా కనిపించాలి, నీట్గా. ఈ మాటకి మళ్ళీ ఇంకెక్కడో తీసుకోవద్దు. నీట్నెస్. భక్తి అని చెప్పి బూడిద మీద వేసుకొని ఈ మాటలు చెప్తే కొంతమంది ఒళ్ళు మండుద్ది, అందుకే ఎక్కువ చెప్పట్లేదు. ఇక్కడ ఉన్నదానికి భిన్నంగా ప్రపంచంలో ఎన్ని రకాల ప్రాక్టీసెస్ ఉన్నాయో వాటన్నిటిని అడ్రస్ చేయాలి. అడ్రస్ చేస్తే ముందు మన అడ్రస్ చేసుకుని వచ్చేద్దరు. భక్తి అంటే బూడిద మీద వేసుకొని అసహ్యంగా కనిపించడం కాదు సార్. భక్తి అంటే ఇదిగో మంచిగా నీట్గా కనిపించి కూడా, అది కూడా భక్తిలో భాగమే. ఇది ప్రభు యొక్క పద్ధతి. మీకు తెలుసు కదా, భక్తి అంటే అయ్యి బాబో ఇంట్లో ఉంటే నాకు ప్రతిసారి కోపతాపాలు వచ్చేస్తున్నాయి కాబట్టి ఇంట్లో ఉండకుండా ఇంట్లో వదిలేసి మన వెంకటేష్ గారి లాగా
అదేలేండి రజనీకాంత్ గారు వాళ్ళు వెళ్తుంటారు కదా, అది భక్తి అంట. భక్తి అంటే అది కాదురా బాబు, బాధ్యతలు నిర్వర్తించాలంటే ఇంట్లో ఉండాలి. మరణం వరకు చివరికి వాళ్ళ అమ్మగారిని అలా వదిలేకుండా ఇదిగో తన శిష్యుడికి అప్పగిస్తున్నాడు. ఇదిగో మీ మమ్మీ మీ మదర్ అవును జాగ్రత్త చూసుకొని శిష్యుడికి అప్పగిస్తున్నాడు. సో భక్తి అంటే ప్రపంచాన్ని చూపించాడు. అయ్యి బాబోయ్ ఇంట్లో ఉంటే నాకు పాపం వచ్చేస్తుంది, కోపతాపాలు వచ్చేస్తున్నాయి కాబట్టి వైరాగ్యం వచ్చి ఏ కొండల్లోకి గుహల్లోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకొని జీవితకాలం ఉండి దేవుని దగ్గరికి వెళ్ళిపోయి అంతకంటే స్వార్థపరుడు దొంగడు ఇంకోటి ఉన్నాడా? ఇంట్లో వాళ్ళు తల్లిదండ్రులు పిల్లలు భార్య ఏమైపోయి నాకు అనవసరం, నేను మాత్రం ఎక్కిపోవాలి పై పరలోకం వెళ్ళిపోవాలి మోక్షానికి. భక్తి అంటే అది కాదు. భక్తి అంటే మానస్ట్రీ కాదు, అంటే ప్రతిదీ తప్పే అని అంటం లేదు. ఇదిగో ప్యూరిటన్స్ చేశారు మానస్ట్రీ, అది మాత్రమే భక్తి కింద కౌంట్ చేయబడుతుంది. మిగతా ఆ ప్యూరిటన్స్ కాకుండా ఈవెన్ రోమన్ క్యాథలిక్స్ యొక్క మానస్ట్రీ కూడా ఇలాంటిదే. కుటుంబం యొక్క బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత, తోబుట్టువుల బాధ్యత ఏమీ పట్టించుకోకుండా ఎవరి దారి చూసుకొని వెళ్ళిపోవడం భక్తి కాదు. ఇది ప్రపంచానికి అర్థమైనట్లు చెప్పాడు. యేసుక్రీస్తు గురించి విషయం అంతా తెలియపోవచ్చండి ప్రపంచానికి, కానీ గుడ్ ఫ్రైడే రోజు ఈ విషయం మాత్రం ప్రతి ఒక్కరి చెవుట్లో పడుతుంది. ఏంటో తెలుసా? ఆయన గుడ్ ఫ్రైడే రోజు శిలువ మీద చేతకాని వాళ్ళ చనిపోతూ ఇదిగో ఆ శిశుని పిలిచి చెప్తున్నాడు, ఇదిగో నీ తల్లి అని. ఆ తల్లితో చెప్పి ఇదిగో నీ కుమారుడమ్మ అని చెప్తున్నాడు. అంటే చేతకాని వాళ్ళగా యేసుక్రీస్తు శిలువ మీద చచ్చిపోతూ వాళ్ళ అమ్మని వేరొకరికి అప్పగిస్తున్నాడు అనేది అందరికీ ఎటకారం అయిపోయింది. కానీ అందులో ఉన్న సమస్య ఏంటో తెలుసా? అసలు సత్యం ఏంటో తెలుసా? అరే భక్తి అంటే ఇదేనరా బాబు, అందరిని వదిలేసి తప్పించుకుని వెళ్ళిపోవడం కాదు, బాధ్యతలు విస్మరించడం, ఏదో వైరాగ్యం వచ్చి నేను ఎక్కడికో వెళ్ళిపోవడం అది భక్తి కాదు. భక్తి అంటే యేసుక్రీస్తులాగా ప్రాణం ఉన్నంత వరకు కుటుంబ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించాలి. ఇలాంటివన్నీ ఎన్నో ఛాలెంజెస్ ప్రపంచానికి ఇచ్చినాడు ప్రభు. సరే ఈ మాట చూద్దాం తర్వాత. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం తర్వాత మాట చూడండి. దేవుడు మీకు ఇచ్చిన అద్భుతమైన ఏరియా మీరు ఆనందించడానికి, ఆశీర్వాదం అని చెప్పడానికి ఆహారం 4 రుచులు. అండ్ దెన్ రెండవది నువ్వు గుడ్ లుకింగ్ అండ్ నీట్నెస్. 9వ వచనం చదువుతున్నాను. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము. ఫ్యామిలీ నీ భార్యతో సుఖించము అన్నామంటే అందులో అన్ని వస్తాయి. ప్రేమ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది. ఒకటి కాదు, కుటుంబం, తోడు, ఆనందం. ఇది దేవుడు మనుషులందరికీ ఆశీర్వదించిన అద్భుతమైన ఏరియా కుటుంబం పట్ల సెన్స్ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళని వదిలేసి ఎతగాడి సరదాలు సుఖాలు చూసుకొని వెళ్ళిపోయిన వాడు ఎవడు భక్తి గురించి మాట్లాడే హక్కు లేదు. సో పిల్లలు వినండి శ్రద్ధగా. మీ తల్లిదండ్రులు మీకు ఎప్పుడు భారం అయిపోరు. వాళ్ళు భారం కాదు. వాళ్ళని మీరు జాగ్రత్తగా చూసుకోవడం, గౌరవించడం, ప్రేమించడం, వాళ్ళ మాట వినడం, మీరు దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి సంతోష పెట్టడం. కుటుంబంలో ఉన్న బాధ్యతలు ఎప్పుడు మంచం దిగం. నువ్వు తెచ్చే వాడికి చెప్పు, వీడికి చెప్పు. ఎంతసేపు ఇంట్లో 4 ఉన్నారంటే పిల్లలు, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు వాటాలే. ఇదిగో బట్ మిగతా అన్నదమ్ములు ఎవరు చర్చకి రావట్లేదు. నువ్వు ఒక్కదానివే ఇంటి నుంచి వస్తున్నావు అనుకో, నీకు ఇచ్చిన పని నువ్వు బెస్ట్ చేసి పెట్టేయాలి. ఎందుకంటే నువ్వు అస్సలు మంచం దగ్గర మీ అన్నయ్యకో అక్కకో నువ్వు సేవ చేయట్లేదు, యేసు ప్రభుకు సేవ చేస్తున్నావు. అందుకు నిన్ను అక్కడ పెట్టాడు. అరే ఎప్పుడు నువ్వు అసలు మాట వినవు కదా, ఒక పని చెప్పినా తిరగబడతావు. ఈ రోజు నుంచి ఏంటో ఎలా పని చేసేస్తున్నావు అంటే అప్పుడు మీరు చెప్పాలి. ఇంట్లో మెసేజ్ మీరే, మెసేజ్ చెప్పే మెసెంజర్ మీరే ప్రీచరు, మీ ఇల్లే చర్చ్ ఇన్ వన్ సెన్స్. ఇలాగా జీవితం పద్ధతి మారిపోయి మీరు దేవునికి సేవకులు అవ్వాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. చర్చిలో విని నేర్చుకుంటూ మీరు చదువుతూ అర్థం చేసుకుంటున్న సత్యాన్ని మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మొదటగా మీ ఫ్యామిలీకి ప్రకటించాలి. సో అందుకు మీరు మొదటగా ఏం చేయాలి? ఫ్యామిలీని చాలా వాల్యుబుల్గా చూడాలి. కుటుంబాన్ని అమ్మ నాన్నతో చెప్పని విషయాలు కూడా ఊర్లో ఎవడెవరితోనే చెప్పుకుంటారు. ఇలా చెప్తే తిడతారని, బాధపడతారని. మరి పక్క వాళ్ళు చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? మరి నలుగురికి చెప్తారు. ఆ నలుగురు నీ గురించి మాట్లాడుకుని నిన్ను ఇంకెక్కువ బాధ పెడతారు. మాట్లాడాల్సినంత మాట్లాడుకోవాలి విషయాలు కుటుంబంలో అలాంటిది. సో ఇప్పుడు పెద్దలైన వారు ఉన్నారు, పిల్లలు కావాల్సిన పిల్లలు ఉన్నారు. మీరు కూడా మీ పిల్లలకి అలాంటి ఫ్రీడమ్ అవ్వాలి. ఏదో ఒక సమస్య వస్తే, ఏదో ఒక వీక్నెస్ ఉంటే వాడు మీతోనే చెప్పుకోగలిగేటట్లు మీరు వాళ్ళకి ఆ ఫ్రెండ్లీ ఇది కూడా ఇవ్వాలి. అదే టైంలో ఆ భయం కూడా, జాగ్రత్త కూడా పెంచుకోవాలి. ఇదంతా దేవుని దగ్గర జరుగుద్ది. ఇదేదో ఒక మెసేజ్, 2 మెసేజ్, 3 రోజులు కాన్ఫరెన్స్కి వెళ్తే ఇవేవి మారిపోవు. లోకల్ చర్చ్లో పాస్టర్ గారు మీకు బోధిస్తున్న ప్రతి విషయం అర్థం చేసుకొని నమ్మి గుర్తు మీద దాన్ని ప్రాక్టీస్లో పెడితేనే అవుద్ది. ఇదంతా ఒక క్రిస్టియన్గా జీవించడానికి, మారడానికి, అలాగే జీవితాన్ని మార్చుకోవడానికి మనకున్న ఒకే ఒక ప్లాట్ఫామ్. కాన్ఫరెన్స్ కాదు, ఒక రోజు మీటింగ్ కాదు, లోకల్ చర్చ్. మీ చర్చితో, మీ సేవకులతో మీరు కంప్లీట్గా అందుబాటులో ఉండాలి. అందులో బెస్ట్ ఏంటంటే బెస్ట్ పార్ట్ వాళ్ళకి టీచ్ చేయమని చెప్పాలి. దీని గురించి మాకు టీచ్ చేయండి, దీని గురించి బోధించండి, మాకు నేర్పించండి, మేము అది ప్రాక్టీస్ చేస్తామని. చర్చ్ ఉన్నది దేవుడి సేవకుల్ని అనేక రకాలైన సమస్యలతో, శ్రమలతో, దెబ్బలతో, ఏడుపులతో సేవకులను తయారు చేసింది కూడా మీకు అర్థమైనట్లు భక్తి నేర్పించడానికి. చివరి మటుకు వచ్చేస్తున్నా చూడండి. చదువులు, ఉద్యోగాలు మనం బతకడం కోసం కాదు అని అన్నాను కదా. చూడండి, బతకడం దేనికోసం, ఉద్యోగం దేనికోసం చదువుతున్నాం. మనం 10వ వచనం వచ్చాం. చివరికి 10వ వచనం చదువుతున్నాం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తిలో లోపం లేకుండా చేయము. నీ ఉపవు పాతాల ముందు పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు. ఈ మాటే చివరిగా. చూసారా, 4వ ఏరియా దేవుడిచ్చింది మీరు ఎంజాయ్ చేయడానికి, ఆనందించడానికి. వర్క్, జాబ్, పని. పిల్లలు అందరూ వినండి, శ్రద్ధగా ఆలకించండి. ప్రభా అందరికీ ఉద్యోగాలు వచ్చాయి, అందరూ గొప్పలు అయిపోయారు, నాకు ఏ ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం ప్రభా. మనం అడిగేది ఇలా ఉంటుంది. చాలా అప్పులు ఉన్నాయి ప్రభా, చాలా బాధ్యత ఉంది, నాకు ఒక ఉద్యోగం ప్రభా అని అడుగుతాం. ఇది అంటే ఏంటి? పైసలు సంపాదించడానికి. ఇక్కడ చూసారా, పైసలు సంపాదించడానికి కానీ పాయింటే లేదు ఇక్కడ. మిగతా వాళ్ళు ఎదిగిపోతున్నారు, మనం కూడా ఏదో సంపాదించుకోవడానికి కానీ పాయింటే లేదు ఇక్కడ. పని చేయకుండా ఉంటే పాపం, అది మొదటి విషయం. ఇంతవరకు మనం చూసాం. పని ఎందుకు చేయాలి? బతకడానికి అనుకుంటున్నారా? కాదు. దేవుని ప్రజలు బతికేది దేవుని వలన. ఆయన మన తండ్రి పోషిస్తే మనం బతుకుతున్నాం. ఈ విషయం అర్థం చేసుకోండి.
అలాంటప్పుడు ఆయన పోషిస్తాడు కదా, తన ప్రియులు నిద్రించుండగా తెచ్చి పెడుతున్నాడు కదా ఆయనే. అలాంటప్పుడు ఇంకెందుకు పని చేయాలి? అయ్యి బాబు, పని చేయకపోతే నువ్వు పాపం చేసినట్టే. పని దేనికో తెలుసా అండి? ఇదిగోండి, పని మొదటగా ఈ వచనాన్ని బట్టి ఎంజాయ్ చేయడానికి రెండవ కారణం మనం ఎంతవరకు చూస్తున్నామే ఆ విశ్రాంతి దినం. పని దేనికో తెలుసా? కొత్త ప్రజలను కలవాలి, కొత్త ప్రజలను కలుపుకోవాలి, వాళ్ళ జీవితం మీద నేను దేవుని సత్యం చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. అందుకు వర్క్ ఎందుకో తెలుసా? పని, జాబ్ ఎందుకో తెలుసా? మీ ఉద్యోగాలు, చదువులు ఎందుకో తెలుసా? వ్యాపారాలు ఎందుకో తెలుసా? కొత్త వారిని కలవాలి, వారిని దేవుని కోసం, దేవుని సత్యం విషయమై నేను వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. వాళ్ళు నమ్మండి నమ్మొద్దు అవేం కాదు మన బిజినెస్. సత్యము చెప్పాలి. సత్యము చెప్పాలంటే ఎంతవరకు వినని వారిని మనం కలుసుకోవాలి. అలాగ కలుసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్ చదువులు, ఉద్యోగాలు, పనిపాట్లు, వ్యాపారాలు. మనం పని చేస్తూ ఉంటేనే ఎంతో మంది కొత్త వ్యక్తుల్ని మనం కలుస్తాం. కాదు, మనం వాళ్ళకి సత్యం చెప్పాలని దేవుడు మన దగ్గరికి తీసుకొని వస్తాడు. మనం ఎవరెవరికి సేవ చేయాలో వాళ్ళ దగ్గరికి మనల్ని తీసుకొని వెళ్తాడు. ఎన్నో కాలేజీలో సీట్ల కోసం ట్రై చేస్తారు, కానీ వేరే కాలేజ్ సీట్ వస్తుంది మీకు. ఏదో గ్రూప్లోకి వెళ్ళాలనుకుంటారు, కానీ వేరే గ్రూప్లో సీట్ వస్తుంది. ఎందుకో తెలుసా? ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతాయి తెలుసా? ఎక్కడికో ఏదో ఉద్యోగం ఒక డిపార్ట్మెంట్లో సంపాదించాలనుకుంటారు, ఇంకో డిపార్ట్మెంట్లో మీకు ఉద్యోగం వస్తుంది. ఎందుకో తెలుసా? ట్రాన్స్ఫర్ కావాలనుకుంటారు, ఎంత ప్రయత్నించినా ట్రాన్స్ఫర్ అవ్వరు, అక్కడే ఉంటారు. ఎందుకో తెలుసా? ఆ ప్రజలకి మీరు ఇవ్వాల్సిన సాక్ష్యం ఇవ్వాలి, ఇవ్వాల్సిన ఇన్ఫ్లుయెన్స్ ఇవ్వాలి. ఆ ఇంపాక్ట్ వాళ్ళ హృదయాల్లో మీరు కలిగించాలి, జీవితాల్లో కలిగించాలి. అందుకు దేవుని పని కోసమే మనకు పని. అనిలో ప్లీజ్ అర్థం చేసుకోండి, దేవుని పని కోసమే మనకు పని, దేవుని పని కోసమే మనకు పని, దేవుని పని కోసమే మనకి కుటుంబం, దేవుని పని కోసమే మనకి ఆరోగ్యం, దేవుని పని కోసమే మనకి జీవితం. కాబట్టి ఇక్కడ ఉండి మీరు నేర్చుకోవాల్సిన విషయం సరిగ్గా నేర్చుకోవాలి. బయటకు వెళ్ళి మీరు సేవ చేయాలి. పాస్టర్ గారు ఉన్నారు, మీకు తెలిసిన వ్యక్తులందరికీ మాకు తెలియదు, మా జీవితంలో కలవం కూడా. మీ సేవకులు మీకు తెలిసిన వ్యక్తులందరికీ ఎప్పటికీ జీవితంలో కలవరు. మీకు తెలిసిన మనుషులు, ప్రపంచంలో పరిచయాలు, అది మీ ప్రపంచం. మీ ప్రపంచానికి మీరు దేవుని కోసం ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. కాబట్టి మీరు ఈ గొప్ప పనిని భుజం మీద ఎత్తుకోవాలి. సో ఈ మాటలో చెప్తున్నా, చివరి మాట ఇంకో మాట చెప్పాలి. 10వ వచనం మళ్ళీ చదువుతున్నాం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. ఎందుకంటే దేవుడిస్తున్న కారణం ఎంత విచిత్రంగా ఉందో తెలుసా? దేవుడిస్తున్న కారణం చూడండి ఎంత విచిత్రంగా ఉందో. నీకు ఏదైనా పని చేయడానికి వస్తే నీ బెస్ట్ చేయమని దేవుడు చెప్పారు సొలొమోన్ గారి ద్వారా. కారణం ఈయన ఎంత విచిత్రంగా ఇస్తున్నాడు చూసారా? చూడండి చివరి మాట చూడండి. నీవు పోవు పాతాళమునందు పని చేయడానికి ఏమీ ఉండదు కాబట్టి, ఇప్పుడే పని చేసే అవకాశం కాబట్టి నీ చేతికి ఏ పని వచ్చినా బెస్ట్ చేయి అని చెప్పాలి. అక్కడ తాగలేదు ఈయన, మరొక 3 మాటలు ఎక్స్ట్రాగా కలిపాడు. చూడండి, నీ చేతికి వచ్చిన ఏ పనైనా శక్తిలోపంగా చెయ్యు, ఎందుకంటే నువ్వు చచ్చిన తర్వాత నువ్వు చేయడానికి నీకే పని ఉండదు, కాబట్టి ఇప్పుడే చెయ్యు అని చెప్తే సరిపోయేది. కానీ ఆయన మరొక 3 మాటలు కలుపుతున్నాడు. 3 మాటలు చూసారా ఏంటో? నీవు పోవు పాతాళమందు పనైనను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు. అంటే ఈ రోజు భూమి మీద మీరు ఏ పని చేస్తారో, మీరు ఎంత తెలివైన, ఎంత జ్ఞానం కలిగిన వాళ్ళో, ఎంత గొప్ప ఉపాయం ఉందో ఇప్పుడు పనిలోనే మీరు ప్రూవ్ చేసుకోగలరు. ఒకే పని ఒకరు 2 గంటలు చేస్తారు, అదే పని మీరు చిటికలో చేయగలరు. మీకు దేవుడిచ్చిన జ్ఞానము, ప్రత్యేకత ఇవి. సో ఒక పని ఉంటేనే మనం ఎంత పనిగలమో, మనం ఎంత తెలివైనమో, మన జ్ఞానం ఏంటో, మన ఆలోచన శక్తి ఏంటో పని ఉంటేనే ప్రూవ్ చేయగలం, చూపించుకోగలం. ఏ పని లేనప్పుడు నేను అంత జ్ఞానిని, ఎంత జ్ఞానిని, అంత ఆయన కంటే నేను గొప్పండి అని చెప్పుకుంటే ఎవరైనా కామెడీ గాడని నవ్విపోతారు. మీరు ఎంత జ్ఞానో చెప్పాలంటే ఒక పనిలోనే చూపించాలి. నేను అంతకంటే ఎక్కువ చదివాను, అంతకంటే గొప్ప జ్ఞానం నేను చెప్పుకుంటే ఎవరు హర్షించరు, అది యాక్సెప్టబుల్ కాదు. అసలు మీకున్న ఐడియాలజీ ఏంటో, మీకున్న ఆ తెలివితేటలు ఏంటో, శక్తి సామర్థ్యాలు ఏంటో పని ఉన్నప్పుడే చూపించగలరు. ఆ పని మీరు బతుకున్నంత వరకే ఉంటుంది. కాబట్టి ప్రియ సోదరి సహోదరులు, పెద్దలు, ఈ మాట ఒకసారి అందరూ ఆలకించండి. దేవుడు ఈ జీవితంలో మనకిచ్చింది అద్భుతమైన ఆశీర్వాదాల్లో ఇదిగో ఆ ఆహారమే కావచ్చు, మీ నీట్నెస్, గుడ్ లుకింగే కావచ్చు, మీ ఫ్యామిలీ కావచ్చు, మరి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది వర్క్. దేనికోసం అంటే మీరు దేవుని యొక్క ఎంత ప్రత్యేకమైన శక్తి, జ్ఞానయుక్తులు కలిగిన వారో వర్క్లోనే చూపించగలరు. మనకి పని, ఉద్యోగం, చదువు, పైసలు సంపాదించుకోవడం కోసం కాదు. మనం పోషించబడుతుంది మన తండ్రి చేత. ఈ లోకానికి తన కుమారుని పంపించిన దేవుడు ఉన్నారే, ఆయన వలన మనం పోషింపబడుతున్నాం. పరలోకమందున్న తండ్రి, నేడు మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయనే మాట అసలు చెప్పడానికి నోరస్తుందా ఎవరికైనా? నేను కష్టపడి సంపాదించిన ఉద్యోగంతోనే, పైసలతో నా ఆహారం నేను సంపాదించుకుంటున్నాను, మళ్ళీ ఆయనకి ఎందుకు అడగాలి? దాంతోనే ప్రభు నేర్పిస్తున్నారు, మీరు పని పాట చేయకుండా ఉండకూడదు, మీరు పని పాటలు చేయాలి, సంపాదించాలి. కానీ మీరు బతుకుతున్నది దాంతో అనుకోవద్దు. మీరు బతుకుతున్నది నా తండ్రి మిమ్మల్ని కాపాడి పోషిస్తున్నాడు కాబట్టి బతుకుతున్నారు. మరి పని, సంపాదన అవసరం లేదా ప్రభు అంటే అవసరం. ఇది దేవుని కోసం నేను చేశానని ఒక మాట చెప్పి అక్కడ పని చేయాలంటే ముందు నా చేతిలో ఏదో ఉండాలి. సో క్రైస్తవులు కష్టపడాలి, ఇంకా తెలివి జ్ఞానం ఉపయోగించాలి, ఇంకా ఎక్కువే సంపాదించాలి. దేనికి? లోకంలో ఉన్నవారు సంపాదిస్తారే, మేమంతా ఇంత చూసావా, ఎంత సంపాదించి ఎంత పెద్ద బిల్డింగ్ కట్టాను, దానికోసం కాదు. క్రైస్తవులు కష్టపడి తెలివితేటలన్నీ ఉపయోగించి ఇంకెక్కువగానే సంపాదించాల్సింది ఈ కారణం కోసం, ఆయన రాజ్యం కోసం. ఆయన ప్రేమిస్తున్న ప్రజలు రకరకాల సమస్యల్లో ఉంటారే, అలాంటి వాళ్ళకి ఇవ్వాలి అంటే ముందు మన చేతిలో ఉండాలి కదా. సో క్రైస్తవులు సంపాదించాలి, సాధించాలి, కానీ లోకం యొక్క ఉద్దేశాల కోసం కాదు, దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి. సో సేవ ఒక్కటే మీ భక్తి. సేవ లేనిది అసలు భక్తే కాదు. సో సేవ అనేది ఎక్కడుందండి అంటే, మళ్ళీ మదర్ తెరీసా లాగనో, ఏ క్యాథలిక్స్ లాగనో ఎంతసేపు మనుషులకి ఏదో పని చేయడం, ఏదో నేర్పించడం, అది ఎడ్యుకేషన్ లేకపోతే హెల్త్, ఇదే అనుకుంటారేమో. క్రైస్తవ మిషనరీలు వచ్చి ఇంగ్లీష్ నేర్పించారు, ఎడ్యుకేషన్ నేర్పించారు. వాళ్ళు నేర్పిన ఇంగ్లీష్ నేర్చుకుని ఆ దేశాలకు వెళ్ళి ఆ దేశాల్లో ఉన్న వాళ్ళందరినీ చెడగొట్టాడు ఆయన.
ఆయనతో పాటు తీసుకెళ్ళిపోవడానికి గోతికి. క్రైస్తవులు వాళ్ళకి తిండి లేదని తిండి పెట్టారు. చివరికి మీకు తెలుసు కదా ఆ గోదావరి జిల్లాలో జరిగిందేంటో. ఇప్పుడేమో ఆయనకి విగ్రహం కట్టి పూజలు చేస్తారు సంవత్సరానికి ఒకసారి. ఆర్థర్ కాటన్ గారిని అక్కడ ధవళేశ్వరం బ్రిడ్జ్ కట్టిన పెద్ద ఆయన ఉన్నాడే, ఆయనకి ఒకప్పుడు ఆయన పరిస్థితి ఏంటో తెలుసా? మొత్తం ఆయన తెచ్చుకున్న ఆస్తి అంతా బ్రిడ్జ్ కోసం ఖర్చు పెట్టాడు. ఆయన ఆస్తి అంతా అమ్మేసి మరీ తెచ్చిపెట్టాడు. ఇంకా బ్రిడ్జ్ ఫినిష్ అవ్వకపోతే ఆ బ్రిటిష్ అధికారుల దగ్గరికి వెళ్ళి అడిగాడు, బ్రిడ్జ్ మధ్యలో ఉండిపోయింది సార్, కొద్దిగా డబ్బులు ఇస్తే ఆనకట్ట లేదు నేను ఫినిష్ చేస్తానంటే వాళ్ళు కూడా పట్టించుకోలేదు. చివరికి అంత గొప్ప ఆనకట్ట కట్టి ధవళేశ్వరం రాజమండ్రి దగ్గర ఆ ప్రాంతాలన్నిటికీ చెప్పలేనంత సస్యశ్యామలంగా చేసి వీళ్ళేమంటారు తెలుసా? అపర భగీరథుడు ఆ గంగని తెచ్చాడు భూమి మీదకి. ఈయన కూడా ఇలాగే ఈ ప్రాంతాలంతా సస్యశ్యామలంగా అయిపోవడానికి కారణం ఆర్థర్ కాటన్ గారని ఆయన విగ్రహాన్ని పూజ చేస్తారు. కానీ చివరి రోజులు ఆయన ఎలా చనిపోయాడు తెలుసా? అడుక్కొని ఆకలితో చనిపోయాడు. అదే ప్రాంతంలో ఏ ప్రాంతవాసుల కోసం యేసుక్రీస్తు కోసం అన్నట్టు మిషనరీగా సేవ చేసి వాళ్ళ తిండి, వాళ్ళ బట్ట, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో ఎన్ని మిషనరీస్ ఎంత సిన్సియర్గా పనిచేశారో చివరికి వాళ్ళ నెత్తి మీదకే వాళ్ళని ఒక శాపంగా తెచ్చిపెట్టుకున్నారు. క్రైస్తవ మిషనరీస్ ఇచ్చిన ఎడ్యుకేషన్ అలాగే ఏడ్చింది. వాళ్ళు సిన్సియర్గా సేవ చేశారు. కానీ వీళ్ళు దేనికి ఉపయోగించుకున్నారు చూడండి. సేవ అంటే అవి కాదు సార్ చేయాల్సింది. క్రైస్తవులు సత్యం చెప్పడం. యేసుక్రీస్తు నీ పాపాల కోసం మరణించి తిరిగి లేచి తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. నిన్ను పుట్టించిన అసలైన సృష్టికర్త కాబట్టే నీ మీద ఎంత శ్రద్ధ చూపించాడు. నిన్ను నిజంగా సృష్టించిన వారు నీ కోసం ఏమీ చెయ్యరు. ఇందాక మనం చెప్పుకునేటట్లు ప్రపంచమంతటికి దేవుడు ఏమైనా సహాయం, మేలు, మంచి చూపించాలనుకుంటే ఇవ్వాల్సింది మొదటగా ప్రాణం. ఎందుకంటే యువర్ లైఫ్ ఈజ్ అట్ స్టేక్. మీ ప్రాణం ప్రమాదంలో ఉంది. దేవుడు అంటూ లోకాన్ని పట్టించుకొని ఏం చేయాలి, ఆశీర్వదించాలంటే ముందుగా ఇవ్వాల్సింది ప్రాణానికి ప్రాణం అడ్డుగా వేయాలి. అలాగే ఈ లోకం అంతటికీ తెలిసి, ప్రపంచ చరిత్ర అంతటికీ తెలిసి ఈ లోకానికి ప్రాణం ఇవ్వడానికి వచ్చిన వాడు ఒక్కడే ఉన్నాడు. అదే ప్రూఫ్. ఈ లోకాన్ని నిజంగా సృష్టించాడు. కన్న తల్లిదండ్రులకే ఉంటుంది. తన పిల్లల ప్రమాదంలో ఉంటే ఎంత గొప్ప రిస్క్ అయినా తీసుకొని కాపాడడానికి ఎంత కిందకైనా పరిగెట్టుకొని వస్తారు. పక్కింటి పిల్లలు పాడైపోతే కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోతుంటే మనం పరుగులెత్తుకొని వెళ్ళి వాళ్ళ కోసం ఏడుపులు పెడబొబ్బులు పెట్టం. మన పిల్లలు ప్రమాదం ఉంటే వాళ్ళ కోసం ఎంత పెద్ద ప్రమాదమైనా పరిగెట్టుకుని వెళ్తాం. ఇదే ప్రూఫ్. నీ కోసం, నీ ప్రాణం కోసం పరలోకాన్ని విడిచి ప్రాణం పెట్టడానికి వచ్చిన వాడు ఒకే ఒక్కడున్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎంత గొప్ప ప్రేమ! ఈ సత్యం ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ సత్యం తెలిసిన నీవు నీ కోసం నువ్వు బతికేయడం అంతకంటే అన్యాయం, దుర్మార్గత ఇంకోటి ఉండదు. భక్తి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ గురించి మాట్లాడడం, ఆయన సత్యం గురించి తెలియని వాళ్ళకి వివరించడం. ఇది చేయకుండా నా మట్టుకు నేను బాగే ఉన్నాను, మంచిగా ఉన్నాను, ఉపవాసం నుండి ప్రార్థనలు చేస్తున్నాను, నాకు ఉద్యోగం ఇచ్చే, ఆశీర్వాదం ఇచ్చే, పిల్లల్ని ఇచ్చే, ఆరోగ్యం ఇచ్చే, అది ఇచ్చే, ఇది ఇచ్చే అని అనడానికి సిగ్గుండాలి అసలు. భారతదేశానికి ప్రెసిడెంట్, ప్రధానమంత్రి అయ్యాడు. చర్చకు వచ్చి గొగ్గోలు పెట్టి ఉపవాసం నుండి ప్రార్థన చేయబట్టి అయ్యాడా పెద్ద ఆయన? భారతదేశానికే కాదు, ఏ దేశానికి ప్రెసిడెంట్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ అయ్యింది ఈ చర్చలకు వచ్చి ఉపవాసాల నుండి ప్రార్థన చేయబట్టి కాదు. ఆయన అడగని వాళ్ళకి కూడా ఏం తక్కువ చేయకుండా దేశానికి అధికారులుగా నియమిస్తున్నాడు. అలాంటిది మన అవసరం తెచ్చడా? ఆ దుబాయ్ దేశాలు వెళ్ళి అడగండి, అరే అబ్బాయి మీరు ప్రపంచానికి ఎంత గొప్ప ధనవంతులు అవడానికి కారణం ఎవరో తెలుసా? యేసు ప్రభు. ఈ ల్యాండ్లో అంత పెట్రోల్ పెట్టాడు కాబట్టి మీరు దేశానికి ధనవంతులు అయ్యారంటే గన్న తీసి పేలు చేస్తారు మనల్ని. అర్రే మా దేవుడు మాకున్నాడు, నువ్వేంటి యేసు ప్రభు వల్ల మేము గొప్పలు ఏమంటారు? చూసారా ఎవరి వల్ల తిని గొప్ప వాళ్ళు అయి బతికేస్తున్నారు. ఆయన పేరు చెప్తే ఒళ్ళు మండుతుంది, తిరగబడతారు. వాళ్ళ భాషలో అది దేవదోషణ అంటారు. మళ్ళీ ఇంకా యేసుక్రీస్తు దేవుడు అంటే అది పెద్ద దేవదోషణ, బ్లాస్ఫమీ అంటారు. సత్యం చెప్తే ఇది పరిస్థితి. సో ఇప్పుడు వాళ్ళు తింటున్నారు కదా, గొప్ప వాళ్ళు అయ్యారు కదా. ఎవరి వల్ల అయ్యారు? వాళ్ళు దేవుడు ఇచ్చాడంటారా? సాతాను ఇచ్చాడంటారా? ఎందుకో మన వచనాలు చూపించడం మీకే తెలుసు. ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నవాడు ఒకడే. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావంటే మీకు అర్థమవుతుందా? నీవు నీ గుప్పులు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నావు. గుప్పులు విప్పడం అంటే అర్థం ఏంటి తెలుసండి? ఇది ఇలాగేంటి వేస్తారో తెలుసా? ముష్టి. యేసుక్రీస్తు ముష్టేస్తే ఒకడు ప్రధానమంత్రి అయ్యాడు. యేసుక్రీస్తు ముష్టేస్తే ఒకడు అమెరికా ప్రెసిడెంట్ అవుతాడు. యేసుక్రీస్తు ముష్టేస్తే ఏమనుకోవద్దు మాట అన్నందుకు, ఒకడు మెగాస్టార్ అవుతాడు, ఒకడు సూపర్ స్టార్ అవుతాడు. యేసుక్రీస్తు ముష్టి. ఆయన గుప్పులు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నవాడు ఈయన. వాళ్ళు తిరగబడినా వాళ్ళకి విషయం అర్థం కాకపోయినా. అలాంటిది నీ కోసం ప్రాణం పెట్టినంత ప్రేమ ఉందని తెలిసిన తర్వాత కూడాను కేవలం ప్రార్థన చేస్తేనే ఇస్తాడు, ఓ దేవుని దగ్గరికి వెళ్ళి భక్తిగా ఉంటేనే మన అవసరాలు తీరుస్తాడు. సార్ అవసరాలు తీర్చడానికి, ఆశీర్వదించడానికి మీరు చర్చికే రావక్కర్లేదు. ఈ మాట నిజం చెప్తున్నా. ఇది అకార్డింగ్ టు రైట్ థియాలజీ. అసలైన సిద్ధాంతం ప్రకారం చెప్పాలంటే అసలు చర్చికి రాని వాళ్ళకి అన్నీ ఎక్కువేస్తున్నాడు. మా చర్చిలో ఒక అబ్బాయి చాలా కష్టపడి చదువుతాడు, గ్యారంటీ జాబ్ రావాలి. ఇండియా మొత్తంలో ఫైనల్గా ఇద్దరు చేరేలు, ఒక్కరికే వస్తుంది జాబ్. ఒకటి క్రిస్టియన్, ఒకటి నాన్ క్రిస్టియన్. ఈ అబ్బాయికి వస్తుంది అనుకున్నాం, ఫైనల్ మూమెంట్లో రాలేదు. ఇంకొక అబ్బాయికి వచ్చింది. ఇప్పుడు అబ్బాయి చర్చిలో నిల్చొని ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసండి. చాలా కష్టపడ్డాడు, మంచి ర్యాంక్, ఇద్దరికి ఈక్వల్గా ఉన్నాయి. ఇండియా మొత్తం మీద 10,000 మందిలో లాస్ట్కి ఫైనల్కి ఇద్దరు తీశారు. ఆ ఇద్దరిలో ఒకరికే జాబ్ ఉంది, ఒకరికే జాబ్ వస్తుంది. ఆ జాబ్ క్రిస్టియన్కి రాలేదు, నాన్ క్రిస్టియన్కి వచ్చింది. గ్యారంటీగా వచ్చేస్తుంది, సెటిల్ అయిపోతాను అనుకున్నాను. కానీ ప్రభు ఏంటో అని అంటే అప్పుడు నేను చెప్పిన మాట, తమ్ముడు దానికోసం బాధపడతావేంటి? నీకు దేవుడు ఉన్నాడు, పాపమాలగా లేడు, కనీసం ఉద్యోగమైన ఉన్నాయి వాళ్ళకి. మరి మనం ఎలా బతుకుతామన్నా? ఏదో ఉద్యోగం వస్తే పెళ్లి చేస్తామంటున్నారు ఇంట్లో. ఈ వయసు 30 అయిపోతున్నది, ఇంతవరకు పెళ్ళి అవ్వలేదన్న. ఉద్యోగం కోసం అందుకే వెయిట్ చేస్తున్నాం. డిగ్రీలు అయిపోయి, పీజీలు అయిపోయి 15 సంవత్సరాలు ఆ యూనివర్సిటీ చుట్టూ రూములు తీసుకొని చదువుతున్నారు వాళ్ళు.
క్రైస్తవులు సిద్ధాంతాన్ని సీరియస్గా ఆలోచించాలి. పెళ్లి చేయడానికి ఉద్యోగం నిజానికి క్రైటీరియా కాదు. నిజం చెప్తున్నా, భక్తి విశ్వాసమే. అలాగని ఏ పని పాట లేకుండా ఉండడం అది పాపం. మళ్ళీ బతకడం కోసం పని పాటలు చదువులు కావు. చూసారా, కొద్ది కష్టంగా ఉంది. మీరే చూసుకోండి, బైబిల్ ప్రభు చెప్పిన మాటలు కూడా చూసుకోండి. బ్రతకడం ఎలాగా, ఏం తింటాం, ఏం ధరించుకుందాం అని చింతించొద్దు అని ప్రభు చెప్పిన మాటలు ఇంకా ఘోరంగా ఉంటాయి. నేను ఇంకా అంతవరకు వెళ్ళలేదు అసలు. మీ చదువుల పట్ల పర్స్పెక్టివ్ మార్చుకోండి. అబ్బా, ఇప్పుడు ఇంటికి వెళ్ళి నువ్వు మెసేజ్ కానీ వినలేదు కానీ మమ్మీ డాడీ ఈరోజు అన్న కూడా వచ్చి చెప్పాడు, చదవక్కర్లేదు మమ్మీ, ఉద్యోగం చేయక్కర్లేదు, టెన్షన్ అక్కర్లేదంటే దెబ్బకి వాళ్ళు మిమ్మల్ని చర్చికి పంపించడం మానేస్తారు. పాస్టర్ గారికి ఫోను, ఎవరిని తీసుకొచ్చావు బాబు, మా పిల్లలందరూ ఇలా పాడైపోయారు. నో 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 ఇదిగో మీరు ఉద్యోగం వచ్చి మంచి జాబ్లో సెటిల్ అయినంత వరకు మీకు ఆయుష్ ఉందో లేదో, ఈలోగా ప్రభు మిమ్మల్ని పిలిచేవచ్చు. సో దేని బట్టి దేవుడు మిమ్మల్ని తీర్పు తీరుస్తాడు తెలుసా? మీకు ఇచ్చిన పనిలో మీరు ఎంత నమ్మకంగా ఉన్నారు. మీకు అంతవరకు ఇచ్చిన పని ఏంటి? అప్పుడు వెళ్ళి అడుగుతావా, ప్రభు నేను కలెక్టర్ ఉద్యోగం అనుకున్నాను, నువ్వు ఇవ్వలేదు, ఇప్పుడు దేని బట్టి అడుగుతావు ప్రభు అని అంటావు ఏంటి? అబ్బాయి నువ్వు కలెక్టర్ ఉద్యోగం కాదు, నీకు ఇచ్చిన చదువు ఎంత నమ్మకంగా చదివావో, పరీక్షను ఎంత నమ్మకంగా సిన్సియర్గా రాసావో, నీకు ఇచ్చిన తల్లిదండ్రుల విషయంలో నువ్వు ఎలా ఉన్నావో, నీకు ఇచ్చిన ఫ్రెండ్స్ విషయంలో నువ్వు ఎలా ఉన్నావో, నీకు ఇచ్చిన చర్చ్ విషయంలో నువ్వు ఎలా ఉన్నావు, దాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. ప్రభు నువ్వు ఏదో ఉద్యోగం ఇస్తావు, పెళ్లి చేస్తావు, అప్పుడు నా పెళ్లిలో నేను మోసం చేసిన, ఉద్యోగంలో నేను లంచాలు తీసుకున్నా, దాన్ని బట్టి తీర్పు తీరుస్తావు అనుకున్నాను. కానీ నేను చదివిన 10th క్లాస్కే తీర్పు తీరుస్తావు ఏంటి ప్రభు అని అడగద్దు. ఇంకా ప్రభు ఎవరో మీకు అర్థమైంది, సత్యం ఏంటో మీకు అర్థమైందంటే మీకు పెట్టిన ప్రదేశంలో మీరు ఎంత నమ్మకంగా ఉన్నారో, ప్రభు కోసం ఎంత సేవ చేసి సాక్షులుగా పనిచేశారో దాన్ని బట్టే బల నమ్మకమైన మంచి దాసుడా అనే మాట మీతో చెప్పాలి. ఇదిగో ఫైనల్గా ఈ మాట చెప్పి ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది ఇప్పటికే చచ్చి ఉండాలి. యాక్సిడెంట్లో, రోగాలు, ప్రమాదాలు, ఇంకొక రకంగానో, ఈవెన్ ఆత్మహత్యలతోనో ఇప్పటికే మనం చచ్చి ఉండాలి. కానీ ఈరోజు వరకు బతికిందుకున్నామో తెలుసండి, ఒక అద్భుతమైన కారణం. ఒక వాక్యాన్ని ధ్యానం చేస్తూ మా చర్చలో చెప్తున్నప్పుడు ఆ వాక్యం యొక్క అర్థం, అసలు భావం ఇదే అర్థమైంది. అది వివరించలేను కానీ ఆ పాఠం ఒకటి చెప్తున్నా వినండి. దేవుడు పరలోక రాజ్యంలో మీకంటూ ఒక మాట చెప్పి మీకంటూ ఒక రివార్డ్ ఇవ్వాలనుకుంటున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని చంపేస్తే మీ గురించి ఆ మాట చెప్పడానికి, రివార్డ్ ఇవ్వడానికి, ఒక కిరీటం పెట్టడానికి మీ దగ్గర రికార్డు ఏం లేదు. ఇంకా భరించి అవకాశం ఇస్తూ 2 దెబ్బలతో మిమ్మల్ని కాస్త తగ్గించి, మిమ్మల్ని కాస్త విరిగి నలిగిన మనసు, ఆ దుఃఖంలో మీరు ఏడ్చేటట్లు చేసి దేవుడు ఎందుకు తగ్గిస్తున్నాడంటే, ఈ వాక్య భాగం, ఈ సత్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో ఉన్న సత్యం. ఇప్పుడు చూస్తే ఏం చేస్తారమ్మా, తర్వాత చదువుకోండి. ఆ ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం ఆ మొదటి 10 వచనాలు చాలా గంభీరమైన వచనాలు అవి. ఆ వచనాలు చదివితే అర్థమవుతుంది, దేవుడు ఎంత కొట్టినవాడు, ఇన్ని దెబ్బలు తగిలించిన వాడు, ఎంతగా మనల్ని అక్కడ అన్నీ ఉంటాయి. దేవుడు ఫెయిల్ చేశాడని, కొట్టాడని, ఇంకా ఇలాంటివన్నీ ఇన్ని చేసిన వాడు ఎందుకు చంపలేదంటే, చంపడం పెద్ద పని కాదు. నువ్వు మారితే నీ ద్వారా ఆయన ఉద్దేశాలు నెరవేర్చుకొని అక్కడికి నువ్వు వచ్చినప్పుడు నీ కొంచెం ఒక మంచి మాట చెప్పాలి. ఈరోజు ఉదయం మెసేజ్ కూడా అదే, ఇప్పుడు మెసేజ్ కూడా అదే. మనది ఇప్పుడున్నది ఏది కాదు. ప్రభుతో తిరిగి వస్తాం. చెప్పాను కదా, ప్రభుని వెంబడించే వాళ్ళు, మార్నింగ్ మెసేజ్కి దీని కంటిన్యూషన్, ప్రభుని వెంబడించే వాళ్ళు, ఆయన ఎక్కడికి వెళ్తే ఆయన వెంబడించే వాళ్ళంటే, ఫాలోవర్స్ అంటే ఆయన మన కాపరి అంటే ఆయన వెనకాల ఉంటాం. ఆయన మొదటిసారి లోకానికి వస్తే అక్కలా నిలవేనండి చివరి మాటలు, మనము మొదటిసారి వస్తాం. ఆయన మొదటిసారి లోకానికి వచ్చినప్పుడు శ్రమలు, హింసలు, కష్టాలు పొందితే ఆయన వెనకాతలు ఉన్న మనం కూడా అవే పొందుతాం. అదే ఆయన రెండోసారి లోకానికి వస్తే ఆయన వెంబడిస్తున్న వాళ్ళని కూడా ఆయన రెండోసారి తీసుకొస్తాడు. ఆయన రెండోసారి వచ్చినప్పుడు లోకాన్ని ఆయన ఏలితే ఆయనతో వచ్చిన వాళ్ళు లోకాన్ని ఆయన ఏలుతారు. ఈ లోకం మీద ఏదో చిన్న ఉద్యోగం సంపాదించి ఎలాగోలాగా బతికేయడానికి కాదు సార్. మీరు ఈ లోకం మీద నేరస్థాపన చేయాలి, తీర్పు తీర్చాలి, ఈ లోకాన్ని పరిపాలించాలి, పాపరహితంగా, మరణరహితంగా, భయరహితంగా. అలాగా నీ దేవునితో నీకు గొప్ప ప్లాన్ ఉంది, గొప్ప ఫ్యూచర్. మళ్ళీ చెప్తున్నా, ఇదే భూమి మీద ఉంది. మళ్ళీ మాట చెప్తున్నా, ఇదే భూమి మీద ఆయన మిమ్మల్ని వెంట పెట్టుకుని వచ్చి నీతి నివసించే రాజ్యంలో మీకంటూ ఒక గొప్ప అధికారం ఇస్తారు. అప్పుడు మీకు ఎంత అధికారం ఇస్తారో దేని మీద ఆధారపడింది? ఇప్పుడు మన నమ్మకత్వం, మన సిన్సియారిటీ, భక్తి మీద ఆధారపడింది. ఏదో గవర్నమెంట్లో 10,000కి 20,000కి ఒక 20-30 సంవత్సరాలైనా బతుకుతామో లేదో అలాంటి ఉద్యోగాల కోసమే తెగ ఏడుస్తారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ లోకమంతటిని పరిపాలించడానికి అసలైన ఒరిజినల్ గవర్నమెంట్ మీదే, మనదే. అలాంటి అసలైన రాజ్యం గవర్నమెంట్ కోసం, గవర్నమెంటే మీది. ఆ గవర్నమెంట్లో ఏదో చిన్న బిల్లబంట్రోతు ఉద్యోగం కాదు చేసేది, 20,000, 30,000, ₹1,00,000 కాదు. అది కూడా ఎన్నాలో తెలియదు. కానీ అట్లీస్ట్ 1000 సంవత్సరాలు తక్కువ లేకుండా ఈ లోకాన్ని రాజులుగా, అధికారులుగా పరిపాలించడానికే దేవుడు మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాడు, కోరుకున్నాడు. పదే తన మాటతో మిమ్మల్ని ఎందుకు మారుస్తూ ఉన్నాడంటే, మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడంటే, మన మైండ్ మార్చి దేవుడిచ్చిన సంఘముతో మనం పని చేయాలి, అనేక మందిని ప్రభు కోసం సంపాదించాలి. ఎలాగా అంటే ఆయన వాక్యాన్ని ఇతరులకు బోధించాలి. ఇదిగో శిష్యత్వంలో అతి ప్రాముఖ్యమైన సత్యం ఇదే ఫైనల్ మాట ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ రోజు ఇశ్రాయేలీయులకి 4వ ఆజ్ఞ ఇచ్చి దేవుడు ప్రతి ఇల్లుని ఒక చిన్నపాటి చర్చి ఎలా చేసేసాడో, ఆ ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తిని, చిన్నపాటి స్పీకర్ని లేక మెసెంజర్, ఒక ప్రీచర్ని, దేవుని వాక్య సత్యాన్ని ఇతరులకు బోధించే ఒక ప్రసంగికుడిగా ఎలా చేసేసాడో, ఇదిగో మరి ఎంతో నిశ్చయముగా, మరి ఎంతో ఎక్కువగా ప్రతి క్రిస్టియన్ ఫ్యామిలీలో ఉన్న ప్రతి క్రిస్టియన్ వాళ్ళ ఇల్లు ఒక చిన్నపాటి చర్చి చేసేటట్లు, ఎవరు చర్చికి వస్తారో మీరు మంచిగా నేర్చుకుని ఇంట్లో మీరు దేవుని వాక్యం బోధించి సత్యం చెప్పాలి. అలాంటి పరిస్థితులు వచ్చిన ప్రతిసారి, ఆ డిస్కషన్ వచ్చిన ప్రతిసారి, ఏ డిస్కషన్కి సంబంధించిన వచనం దేవుడు మీకు నేర్పించుంటారో అప్పటికే దానికి సంబంధించిన విషయాన్ని మీరు బోధించే వాళ్ళు అవ్వాలి. ఇలాగా కేవలం ఇల్లే కాదండి, మీరు స్కూల్లో ఉంటారో, కాలేజీలో ఉంటారో, రూమ్లోనే ఉంటారో, చదువుకోవడానికి ఎక్కడికో వెళ్ళి రూమ్లోనే ఉంటారో, ఉద్యోగాలతో, వ్యాపారాలతో
ఎంతమందిని కలుస్తారో వాళ్ళున్న సిచ్యువేషన్ ఏంటో, పరిస్థితి ఏంటో, కష్టం ఏంటో, పాపం ఏంటో, రోగం ఏంటో, వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్యామిలీలో ఉన్న సమస్యలు ఏంటో తెలుసుకొని ఫ్రెండ్లీగా వాళ్ళకి దేవుని యొక్క సత్యం వాళ్ళ సమస్యకే ముడిపెట్టి ఆ సమస్యకి పరిష్కారం మీరు చెప్పడానికి దేవుని చేత ప్రత్యేకింపబడిన దేవుని సేవకులు మీరు. సో దేవుని యేసుక్రీస్తు శిష్యులంటే యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తూ సమస్యలో అవసరాల్లో ఉన్న ప్రతి వ్యక్తిని మీరు కలుసుకొని ఆ సత్యం వాళ్ళకు బోధించాలి. మీరు బోధకులు. దట్స్ ఇట్. భక్తి బోధతోనే ఉంది. చాలా విచిత్రమైన సత్యం ఇది, నిజం. భక్తి కేవలం డూస్ డు నాట్స్తో లేదు, బోధతో ఉంది. ఆ బోధ కూడా ప్రభు గురించిన సత్యంలోకి మనుషుల్ని అసలైన సమాధానం, ఆశీర్వాదం కలిగి, ఇదిగో దేవుడు మనకి చేసిన వాటి బట్టి మనం ఎంత ఆరాధించినా ఇంకా తక్కువే, సరిపోవట్లా. దేవుడు నాకు చేసిన దాంతో పోల్చుకుంటే నేను ఎంత ఆరాధిస్తున్నా, రేయం పగలు బ్రేక్ లేకుండా ఆరాధిస్తున్నా తక్కువే. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? ఆ దేవునికి నేను ఎంత ఆరాధించినా తక్కువైపోతుంది. కాబట్టి నా అలాగా ఆరాధించే వాళ్ళు మరి కొంతమందిని సంపాదిస్తే అలాగా దేవుని పట్ల మన కృతజ్ఞత భావాన్ని చూపాలి. యవనస్తులకైతే ముఖ్యంగా మాట చెప్తున్నాను. మరి వచ్చాం కాబట్టి మన సాక్ష్యం కూడా చెప్పాలి. మొదటిసారి వచ్చినప్పుడు నేను నా జీవితకాలం ఒకే ఒక డ్రీమ్ కోసం బతికా, దానికోసమే చాలా కష్టపడ్డా. అది నాకు దొరకదంటే ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిపోయాను. నా జీవితకాలం నా డ్రీమ్ ఏంటో తెలుసండి, ఇంకా వివరంగా చెప్పలేను, సింపుల్గా చెప్తున్నాను. నా జీవితకాలం నా డ్రీమ్ ఏంటో తెలుసండి, ఒలింపిక్స్లో మనం మెడల్ భారతదేశాన్ని సంపాదించాలి. స్పోర్ట్స్, నేను ఒక స్పోర్ట్స్ సంబంధించిన వాడిని. అది కరాటే, ఫైటింగ్స్లో ఒలింపిక్స్కి వెళ్ళాలి, ఏదో ఒక మెడల్ సంపాదించాలి. ఇది నా పిచ్చి. మామూలుగా కష్టపడలేదు, చాలా పిచ్చిగా కష్టపడ్డా. ఒక టైంలో నా నడుము ఎరగొట్టుకొని దానికి ఆపరేషన్ అయ్యి ఇంకా ఫైటింగ్ చేయడానికి అనర్హుడు అయిపోతానంటే సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిపోయాను. నేను ఇది అనుకున్నాను, దీనికోసం చాలా కష్టపడ్డాను. ఇంకా నాకు అది దక్కదని తెలిసిన తర్వాత ఇంకెందుకు బ్రతకడం అని చచ్చిపోవాలనుకున్నాను. అలాంటప్పుడు ఇదిగో ఇలాంటి ఒక యూత్ రిట్రీట్కే నన్ను పిలిచారు. ఆ రోజు యూత్ రిట్రీట్కి వచ్చిన వాళ్ళు ఎంతమంది తెలుసండి? 15 మంది. 15 మందిలో నేను చెయ్యెత్తి నిల్చున్నాను. ఆ రోజు మెసేజ్ కూడా ఏంటో తెలుసండి, అవన్నీ వివరంగా చెప్పలేను. బట్ ఇక సత్యమైతే సువార్త సత్యమే. యూత్ రిట్రీట్లో అంతా మన యూత్ ఎప్పుడు సువార్త వింటున్నాను అనుకుంటారు, కానీ కాదు. వేరు స్వరాలతో వేరు వ్యక్తుల ద్వారా దేవుడు సువార్త సత్యాన్ని అర్థమైనట్లు చేసి, ఇదిగో నిన్ను పుట్టించి నువ్వు నా నుంచి పాపం చేసి దూరంగా వెళ్ళిపోతే మరలా నీ కోసం ప్రాణం పెట్టి రక్షించింది నీ కోరికల కోసం నన్ను వాడుకోవడానికి కాదు బాబు, నీ ప్లాన్ల కోసం, నీవు కంటున్న కళల కోసం నా ప్రేమను వాడుకోవడానికి కాదు. నేను నీ కోసం ఎంత చేసింది నా కోసం ఆ దేవునికి ఒక ప్లాన్ ఉంది, దానికి నేను మారాలి. నీ ప్లాన్ కోసం నువ్వు ఎంత కష్టపడినా నీ చేతులతోనే చివరికి నీ ప్రాణం తీసుకునేటట్లుకి వచ్చేసే పరిస్థితి. ఎందుకంటే నేను సృష్టించింది అందుకోసం కాదు. నిన్ను తల్లి గర్భంలో ఎవరిని ఎందుకోసం సృష్టిస్తాడో ఆయన ముందుగా నిర్ణయంతో, ప్లాన్తోనే సృష్టించాడు. నాకు అది వద్దు, నాకు ఇదే కావాలని నువ్వు ఎటు పరిగెట్టినా అందులో నువ్వు సక్సెస్ కావు. ఆ దేవుని చిత్తం ఏంటో ఎరిగి అందులో మీరు అడిగేస్తే ఏదో కొంత ఉపయోగం నీకు, నీ ఇంటి వారికి, నీ వలన అనేక మందికి దేవుడు చేసేటట్లు చేస్తారు. ఫైనల్గా ఇందులోకి రావడానికి చాలా కష్టమైపోయింది. ప్రభువా భక్తిగా ఉంటాను, కానీ ఇదిగో నేను ఇది అనుకుంటున్నా, ఇందులో నాకు సహాయం చేయంటే ఇదిగో ఎలాంటి అవకాశాలు వచ్చేది తెలుసండి నాకు. మా ఫ్రెండ్ గారు ఒకటి చెప్పిండు, అరే ఇక్కడ కొత్తగా ఇంకో సినిమా తీస్తున్నారు, పెద్ద డైరెక్టర్, దానికోసం కొత్త వాళ్ళని తీసుకుంటారంటే ఇదిగో మీకు అర్థమవుతుందో లేదో అప్పటికే 4-5 సంవత్సరాల నుంచి ఆ సినీ ఫీల్డ్లో అవకాశాల కోసం దాదాపు 2 ట్విన్ బిల్డింగ్స్ పక్కనే ఉంటాయి, ఒకటి ఆడపిల్లలు ఒకటి మగపిల్లలు, వాళ్ళందరూ సినిమా ఫీల్డ్లోనే పనిచేస్తూ ఉంటారు. ఆ టైంలో నన్ను మా ఫ్రెండ్ పిలిస్తే వెళ్ళా. నాకు ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళలేదు. దేనికి? అందరూ యాక్టర్లు అవ్వడానికే వస్తారు, కానీ మంచి నీ ఫైటింగ్ ఏంటో నాకు తెలుసు, నీ ఫైటింగ్ స్కిల్ ఏంటో తెలుసు. ఎందుకంటే అప్పటికే నేను ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయ్యాను. నేషనల్ లెవెల్లో 3 times గోల్డ్ మెడల్ సంపాదించాను ఫైటింగ్స్, కరాటే, ఈ కుంఫులో. సో నువ్వు ఒకసారి చూపించరా, ఎంతకాలం శ్రీకాకుళానికి పరిమితం అయి ఉంటావు, అసలు నీ టాలెంట్ ఏంటో ఒకసారి హైదరాబాద్ వచ్చి ఎంతమంది వస్తారు నీలాంటి వాళ్ళు, అందులో నువ్వు ఎక్కడున్నావు ఒకసారి చూసుకోరా అని బలవంతం పెడితే నేను వస్తే మా ఫ్రెండ్ గారు నన్ను తీసుకెళ్ళి ఆ ఆడిట్, దాన్ని ఏమంటారు, అవన్నీ మర్చిపోయాను, ఆడిషన్. ఇది జరిగి కరెక్ట్ 20 సంవత్సరాలు అయింది. 2023లో జరిగిన విషయం ఇది. ఆడిషన్స్ తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. చాలా అంత పొడుగున్నారు, అందంగా ఉన్నారు, మగపిల్లలు ఆడపిల్లలు. అలా వెళ్తున్నారు, ఇలా వచ్చేస్తున్నారు. నేను చూసుకున్నా, ఇదేంటి ఇలా వెళ్తున్నారు, ఎంతసేపు వెయిటింగ్, ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తున్నారు, మరి నన్ను ఏం చేస్తారో అనుకున్నా. కానీ నేను వెళ్ళి 1.5 వరకు నన్ను వదలలేదు. అక్కడ ఉన్న వాళ్ళకి ఏం చెప్పారు తెలుసా, ఇదిగో మీరు అందరూ భోంచేసి మళ్ళీ 3 గంటలకు రండి అని చెప్పి మిగతా వాళ్ళందరూ పంపించేశారు. 1.5లో నన్ను ఎంత ఫ్రెండ్లీ అయిపోయినట్టు డైరెక్టర్ అండ్ టీం అంతా. ఎందుకంటే నేను వెళ్ళింది దేనికో తెలుసా, ఫైటింగ్స్ ఇస్తా. నేను ఎలాంటి ఫైటింగ్స్ ఇస్తానో వాళ్ళు అడిగిన దానికి నాకున్న అప్పటికున్న ఆలోచన, నా పిచ్చి ఏంటో వాళ్ళకి ఎక్కించేసరికి, అరే బాబు నువ్వు విన్నాను ఎక్కడో, నువ్వు ఎక్కడ ఉండాలి, నువ్వు వచ్చాయి హైదరాబాద్ వచ్చాయి, మాతోనే ఉంటామని అదేదో స్పెషల్ కార్డ్స్ అవన్నీ ఇచ్చేసారు నాకు. ఆ రోజు నా జీవితంలో మొదటిసారి కేక్ కట్ చేశాను. కట్ చేయించింది మా ఫ్రెండే. 23 సంవత్సరాలు 24లో అడుగుపెట్టా. అది సెప్టెంబర్ 6వ తేదీ. మనోడికి మనం 4-5 సంవత్సరాల నుంచి కష్టపడుతుంటే మన వాళ్ళకి ఎవరికి రాలేదు అవకాశం. ఉదయమే ఎర్రబస్ ఎక్కి దిగి వచ్చాడు శ్రీకాకుళం నుంచి, అప్పుడు ఇలాంటి అవకాశం వచ్చింది అని. వాళ్ళు ఎవరో ఒకరు లోపలికి వెళ్తే వాళ్ళతో మిగతా వాళ్ళకి ఏమైనా అవకాశాలు వస్తాయని వాళ్ళందరూ నాతో పాటు సంతోషించారు. కానీ ఇదే గొప్ప సంతోషమైన వార్తతో ఇంటికి వెళ్ళి బ్యాగ్ రెడీ చేసుకొని వచ్చేయడానికి ఇంటికి వెళ్ళాను. అంతే, దేవుడు నా జీవితాన్ని ఎలాగే మార్చేశారు. మార్చిన విధానం అంతా వివరంగా చెప్పలేను, కానీ వాక్యం, దేవుని మాట నా దగ్గరికి పంపి 2 దెబ్బలు కొట్టి, బాబు నీకు ఆరోగ్యం ఇచ్చింది, మరలా బాగు చేసింది, మరలా జీవితంలో ఒక గుర్తింపు, గౌరవం, ఏదో ఆయుష్, ఆరోగ్యం అది ఇచ్చింది. నీ ఇష్టం వచ్చిన డ్యాన్సులు వేయడానికి కాదు, ఆ ఫైటింగ్లు ఇవ్వడానికి ప్రపంచంలో చాలామంది ఉన్నారు. అటు వెళ్తే సెలబ్రిటీ అయిపోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు, ఇంకెన్నో, ఒకటి కాదు ఎన్నో వేషాలు వేయచ్చు. దానికోసం కాదు నిన్ను సృష్టించింది. ఇది అంత పెద్ద అద్భుతమైన ఫ్యూచర్ వదిలేసుకొని దీనికోసం ఎందుకు రావాలి ప్రభువా? ఇప్పటికీ కొన్నిసార్లు అంటుంటా దేవునితో,
కొన్నాళ్ళైనా నన్ను 10 సంవత్సరాలు అందులో వదిలేసిన తర్వాత మినిస్ట్రీకి వెళ్ళొచ్చు కదా ప్రభు. ఎందుకో ఇక్కడికి వచ్చి చేసినంత మాత్రాన ఏదో మనం పెద్ద సతీష్ కుమార్లో ఏదో అయిపోయాం ఇక్కడికి వచ్చినంత మాత్రాన. ఎందుకంటే ఈ పని పరిశుద్ధతతో. అక్కడ తాగి తిరిగి తందనాలు ఆడి కూడా గొప్పలు అయిపోవచ్చు. కానీ దేవుడు కోరుకున్న ప్రజల్ని ఇష్టం వచ్చినట్టు డ్యాన్సులు వేసి పిచ్చి వేషాలు వేసి ధనవంతులు గొప్పలు అయిపోవడం దేవునికి ఇష్టం కాదు. మీరు అంత గొప్పలు అవ్వకపోయినా మనలాగా చిన్న స్థితిలో ఉన్నా కానీ మన పని పరిశుద్ధమైన పని. మన పిలుపు దేవుని కుమారుని యొక్క సత్యము కోసం, ఆయన మహిమ కోసం. నన్ను మా ఫ్రెండ్స్ ఈ మధ్య మా ఫ్రెండ్స్లో బ్రాహ్మణుడు ఒక ఆయన ఉంటాడు. ఈ మధ్య ఒక సినిమా డైరెక్ట్ చేశాడు. ఆ విజయ్ దేవరకొండ తమ్ముడిని పెట్టి సినిమా డైరెక్ట్ చేశాడు. మా ఫ్రెండ్స్ నేనేంటో ఆ రోజు చూసి నా ఫ్రెండ్స్, రే నువ్వు వెళ్ళావని వాడికి పురుగు కదిలి వాడు ఎన్నాళ్ళు ప్రయత్నిస్తే ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు నీ వల్ల. అదే నువ్వు అప్పుడే అవకాశం తీసుకొని వెళ్ళుంటే ఈ పాటికి ఎక్కడుండేవాడు. అనవసరంగా బైబిల్ అని, దేవుడని, యేసుక్రీస్తని నిజంగా నీ జీవితం పాడు చేసుకున్నావని. మా ఫ్రెండ్స్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారే, దేవుడు నమ్ముకోలేదు, దేవుడు ఏంటో ఆయన విలువేంటో వాళ్ళకి తెలియదు. ఇప్పటికీ నా అదే మాట, గొప్ప పిచ్చి పని చేసేవారు. అసలు నిజానికి యేసుక్రీస్తు వల్ల నీ జీవితం వేస్ట్ అయిపోయిందని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎంత చెప్తున్నా అర్థం కావట్లేదు. పాపం వాళ్ళు అనుకుంటున్నది ఈ లోకంలో ఎంత గొప్ప వాళ్ళం అయిపోతాం, ఏది సాధిస్తాం, ఏం సంపాదిస్తాం అనేదే ఘనత, ఆశీర్వాదంగా చూస్తున్నారు. కానీ ఈ లోకం దాని కృత్యాలన్నీ కాల్చివేయబడబోతున్నాయి. నిత్యము నిలిచి ఉండేది ఇదిగో ఈ సత్యం అండ్ దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు అండ్ ఆయన ప్రజలు, చర్చ్, ఆఫ్ కోర్స్ ఆయన రాజ్యం. దానికోసం పనిచేయడమే. ఇప్పుడు జీవితంలో ఎన్ని అవమానాలు వచ్చినా, ఇంకెన్ని సమస్యలు వచ్చినా, ఇంకెంత పేదవాళ్ళం పనికిమాలం అనే స్టాంపు పడిపోయినా కానీ నిత్యం ఉండే మహిమ మాత్రం ప్రభు కోసం పనిచేసిన వాళ్ళకే ఆ మహిమ. ఆయనకి తండ్రి ఇచ్చే మహిమ మనతో పాటు ఆయన పంచుకుంటాడు. మహిమ 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 అనే మాటకు అర్థం ఏంటో తెలుసండి? చాలా ఉన్నాయండి బైబిల్లో. అందులో ఒక అర్థం స్టార్డమ్ ఎలాగుంటుందో చూసారా? స్టార్డమ్ ఒక సినిమా యాక్టర్ వస్తే జనాలు ఎలా పిచ్చై పరిగెడతారో చూసారా? ఆ ఏలలు, కేకలు, అరుపులు, పిచ్చైపోయి ఆడపిల్లలు, చదువుకున్న పిల్లలు కూడా జుట్టు పీకేసుకొని కేకలు, అరుపులు, కళ్ళు తిరిగి పడిపోతారు ఆ పిచ్చిలో. మైకిల్ జాక్సన్ గురించే చెప్పట్లేదు, కొంతమంది సెలబ్రిటీ హీరోలు కనిపిస్తే. స్టార్డమ్ అంటే అది. పీపుల్ లవ్ అండ్ లాంగ్ ఆఫ్టర్ యూ. దాని అంతటికీ మరొక రేంజ్ మాటే మహిమ. యేసుక్రీస్తుకు కలిగిన ఆ మహిమ తన ప్రజలైన మీకు, ఆయన కోసం పనిచేసే మీకు ఆయన షేర్ చేసుకుంటాను, ఇస్తానన్నాడంటే ఈ ప్రపంచంలో ఇంతవరకు స్టార్డమ్, దాని పట్ల ఉన్న ఆ హైనెస్, ఆ గ్రేట్, ఆ పిచ్చి ఎలా ఉంటుందో చూడండి. దాని అంతటికీ మించినది ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి మీరు దేవుని కోసం జీవించండి అని నేను ఇలా చెప్పడం కూడా అది రాంగ్ మోటివేషన్. ఆయన ఏదో ఇస్తాడు కాబట్టి ఇప్పుడు సేవ చేయండి, భక్తిగా ఉండండి, అది చెప్పడం కూడా రైట్ కాదు. చూసారా, నేనేదో ఇస్తాను కాబట్టి భక్తిగా ఉండండి అని ప్రభు కూడా 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు చెప్పలేదు. 10 ఆజ్ఞలు ఇచ్చి మీరు ఎందుకు పాటించాలో తెలుసా? నేనే నిజంగా సృష్టికర్తను కాబట్టి పాటించాలి. అయినా మీరు నన్ను నుంచి దూరం అయిపోయినా మీకోసం ప్రాణం పెట్టి మరి మిమ్మల్ని విమోచించాను కాబట్టి మీరు ఫాలో అవ్వాలి. కాబట్టి ఏదో ఇస్తాడని కాదు, ఇప్పటికే ఆయన మన కోసం చాలా చేశాడు కాబట్టి ఆయన కోసం మనం ఏం వదులుకున్నా పెద్ద త్యాగం అనే మాట పెట్టడం అన్యాయం, ఘోరం, దుష్టత్వం. అంత గొప్పవాడు మన కోసం ప్రాణం పెట్టని సిలువ వరకు వస్తే దానికి త్యాగం అనే పేరు మాట ఉపయోగించినప్పుడు మనలాంటి వాళ్ళు ఆయన కోసం ఏదో చేసాం, ఏదో పొడి చేసాం అనే మాట, త్యాగం అనే మాట ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. ఆయన కోసం మన యవ్వన రక్తం అంతా దారిపోసినా స్టిల్ నేను ప్రభు చెప్పిన మాట లూకాసు వార్త 17వ అధ్యాయంలో, మీరు చేయాల్సినవన్నీ చేసిన తర్వాత కూడా మేము నిష్ప్రయోజకులమైన దోషులము, చేయాల్సినవే చేసాం కానీ అంతకంటే ఎక్కువేం చేయలేదు. మీకు అర్థమవుతుందా? ప్రభు కోసం చెమట కాదు, కష్టమే కాదు, కన్నీరు కాదు, చివరికి రక్తం దారగా పోసి ప్రాణం పెట్టేసిన స్టిల్ వీఆర్ అన్డిజర్వ్డ్. ఈ మాట చెప్తే కొంతమంది అనుకుంటారు నా ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి నేను ఆయన కోసం ప్రాణం పెట్టేస్తా అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో. అన్నయ్యలో ఈ మాట వినండి, మంచి మాట చెప్పారు కానీ ఇదిగో ఆయన కోసం ప్రాణం పెట్టి బలియాగంగా బలిపీఠం ఎక్కడానికి ఏ మచ్చ, డాగు, కలంకం లేనిదైతేనే అర్హమైనది. జీవితం మొత్తం పిచ్చి పిచ్చి అసహ్యమైన మచ్చలు, డాగులు, పాపాలు, అసహ్యమైన సాక్ష్యం, ఇంప్రెషన్, ఒక్కరి ముందు మంచి సాక్ష్యం ఉండదు. ఎంతకాడేమో ఆ దేవుని కోసం ఆ బలియాగం ఎక్కి ప్రాణం దారబోసేస్తాడంట. ఆయన మలకి గ్రంథం ఏమన్నాడు చూసారా? ఆయన గుడ్డిదాన్ని, కుంటిదాన్ని, జబ్బుదాన్ని తీసుకొచ్చి మీ యజమానికి ఇస్తే ఆ యజమాని మిమ్మల్ని కనికరం చూపిస్తాడా? అలాంటిది యెహోవా కోసం ఆయన బలిపీఠం మీద నువ్వు పెట్టే అర్పణ ఎలా ఉండాలో తెలుసా? పర్ఫెక్ట్ ఉండాలి. జీవితం అంతా పిచ్చి పిచ్చి ఆ మచ్చలు, అసహ్యమైన పాపాలతో, డాగులతో అంటించుకొని ప్రాణం దేవునికి ఇచ్చేస్తావా? ప్రాణం అర్పించాలంటే జీవితం ముందు యాక్సెప్టబుల్గా ఉండాలి. అయితే ఇక్కడ మనకు ఇంకొక అవకాశం ఉంది. ఈ రోజుతో ప్రభువా ఎలాంటి కలంకం, మచ్చ, డాగు అంటించుకోను. ఐఎమ్ సో సారీ, ఇంతవరకు నా ప్రాణాన్ని, నా జీవితాన్ని విలువైనదిగా నేనే చూడలేదు, అందుకే ఇష్టం వచ్చినట్లు తిరిగాను, సీరియస్గా భక్తిని తీసుకోలేదని ప్రభువుకు మాటిచ్చి ఈ రోజు నుంచి ప్రభువా, ఈ రోజు నుంచి అంటే ఈ క్షణం నుంచే నీ కోసం పవిత్రంగా జీవిస్తాను. నా భాషని మార్చు ప్రభువా, నా కోపతాపాలు మార్చు ప్రభువా, నా భావోద్రేకాలు అంటే ఎమోషన్స్, ఫీలింగ్స్ అవి కూడా కంట్రోల్లో ఉండి నిన్ను నేను మహింపరచాలి. నేను కూడా నీకు ఉపయోగపడాలి ప్రభువా. నేను కూడా నీ కోసం బలమైన సాక్షిగా అనేకులకి నీ సత్యం బోధించాలి. రక్షణలోకి నీ చిత్తమైతే నన్ను వాడుకొని వారిని రక్షణలోకి నడిపించండి. కానీ నేను మాత్రం నీకు సాక్షిగా, భక్తి అంటే నీ సత్యాన్ని లోకానికి బోధించడమే. విత్ భక్తితో అంటే మారిన జీవితంతో దేవుని యొక్క సత్యాన్ని లోకానికి, లోకంలో ఆయన ఎరగని వాళ్ళకి బోధించడమే.
ఇలా ప్రభు మనల్ని ఆశీర్వదించినట్లు ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధ తండ్రి మహాదేవ నీకు వందనాలు. నా ముందున్న ఈ ప్రియులందరూ ప్రభు ఎంతో ఆసక్తిగా, ఇంత సమయం అయిపోయింది, ఎంతో అలసిపోయారు, కానీ నీ మాటలు ఆలకించడానికి నీవే వారి హృదయాల్లో కార్యం చేశావు. ఈ స్థలంలో ఉన్న ఎవరి బిడ్డలు, చిన్న బిడ్డలు, మా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, పెద్దలు, దయచేసి ప్రభు ఈ స్థలంలో ఉన్న సేవకులు నీ కొరకు ఇంకా ఫలించినట్లు నాయన మీకు మీ మనసు కలిగి మిమ్మల్ని సంతోష పెట్టాలి. ఏ విషయంలో మీకు ఆయాసం కలిగించకుండా ప్రభా మేము చాలా జాగ్రత్తగా భయభక్తులు కలిగి ఉండాలి. ఇదిగో ప్రభా ఆ 4వ ఆజ్ఞ అసలు ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రతి కుటుంబం నీ సేవ చేసిన వాళ్ళే. 6 రోజులు పనిచేస్తూ ఆ పనిపాట్లో ఎవరెవరిని కలుస్తారో అనేక రకాలుగా సందర్భాల్లో ఇదిగో నీ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. నీ గురించి మాట్లాడిన వారు నీవే సృష్టికర్తమని, ఆ బంధకాల నుంచి ఈజిప్టు లాంటి దేశం నుంచి విమోచించిన దేవుడు మీ దేవుడా. అయితే మీరు ఆయన ఏం అడిగినా మీరు చేసేవచ్చు, ఏం అడిగినా మీరు చేసేవచ్చు. ప్రాణం అంటే ఇచ్చేసినా కూడా ఎక్కువేం కాదు. ఎందుకంటే అంత గొప్ప బలమైన బంధకాల నుంచి ఎంత గొప్ప కార్యాలు చేసి మిమ్మల్ని విమోచించాడంటే ఆ దేవుని కోసం మీరు ఏమి ఇచ్చినా తక్కువే. చేయండి అని ఇతరులు కూడా ఒప్పుకొని ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి భయభక్తులు కలిగి ఆ రోజుల్లోనే ఈ 4వ ఆజ్ఞతోనే ఎంతో మంది దేవుడైన యెహోవా యొద్దకు చేరుకున్నారు. అన్యజనాంగం, అన్యజనులు. ఇది నిజం. యెహోవా యొద్ద నుంచి నేను పారిపోతున్నా అని యోనా చెప్పగానే ఒక్కొక్కడికి భయం కలిగిందంటే అప్పటికే దేవుడైన యెహోవా ఎవరో వాళ్ళు విన్నారు. యోనా గ్రంథంలో ఇలాగా ఇశ్రాయేలీయులకి ఈ ఆజ్ఞ ఇచ్చి ఎంతో మంది అన్య జనాంగానికి ఆ దేవుడైన యెహోవా ఎవరో, ఆయనే సృష్టికర్తని, విమోచనకర్త, రక్షణకర్తని అనేక రకాలుగా చరిత్రలో తెలియజేసుకున్నాడు. వాటికి మనకి రికార్డ్ లేదు బైబిల్లో. కాకపోతే ఆయన ప్లాన్ ఇదే, కాన్సెప్ట్ ఇదే. అరే అప్పుడు ఏంటి, క్రీస్తు పూర్వం ఉన్న వాళ్ళకే వాళ్ళ రాజ్యాంగం ఇచ్చిన 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞే ఎవెంజలిస్టిక్ కాన్సెప్ట్ అయితే మరి క్రైస్తవులకి ఇంకా ఎంత సీరియస్గా ఉండాలండి కమిట్మెంట్. ఏ చర్చ్ అయితే మీ ఎవెంజలిజాన్ని ప్రోత్సహించదో, ఛాలెంజ్ చేయదో అది నిజానికి చర్చ్ అనబడదు. సారీ నేను ఈ మాట అన్నందుకు. ఎంతో మంది సేవకులు చెప్పారు కదా ఆర్ఆర్కే మూర్తి గారి దగ్గర నుంచి, సాక్ష్యం ఇవ్వని క్రైస్తవుడు చచ్చిన క్రైస్తవుడు. సాక్ష్యం ఇవ్వని క్రైస్తవుడు చచ్చిన క్రైస్తవుడు. మీ భక్తి ఆయన గూర్చిన సత్యం మీ నోట ఉంది. ఆ మాటకు తగిన జీవిత విధానంతో, ఆ మార్పులతో అనేక మందికి మనం బోధించి సేవ చేయనట్లు ఈ స్థలంలో నిర్ణయం తీసుకుంటున్న ప్రతి వ్యక్తిని బలపరిచి ఆశీర్వదించి మా కుటుంబాలు మాత్రమే కాకుండా ఇంకా అనేక మంది నీ మహిమ రాజ్యంలో ఉండినట్లు మమ్మల్ని ఆశీర్వదించమని, ఈ పరిచర్యను ఈ స్థలంలో ఉన్న సేవకుల కుటుంబాన్ని మరెక్కువగా ప్రభువా నీ శక్తితో, నీ ఆత్మ శక్తితో గొప్ప కార్యాలు ఈ పరిచర్యలో జరిగించమని, ఫలభరితంగా, పవర్ఫుల్గా, ఫ్రూట్ఫుల్గా, యూస్ఫుల్గా ఈ మినిస్ట్రీని నీ మహిమ కొరకు ఉంచమని మా ప్రార్థన ఆలకించగలిగే ఒకే ఒక నామమైన యేసుక్రీస్తు ప్రభు పేరట మీకే వేడుకొని అడిగిన వాటన్నిటిని పొంది ఉన్నామని నమ్ముతూ మిమ్మల్ని స్తుతిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనకి, మన కుటుంబాలకు, ఈ సంఘానికి తోడుగా ఉంచి తన చిత్తమంతా నెరవేర్చుకొని ఎప్పటికీ ఆయనకే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనుగాక.